నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దేశ చరిత్రలో సన్నబియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ దే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం వరి ధాన్యం కొనుగోలును పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశం కాంగ్రెస్ ను కూల్చి ఆ పాపం మూటగట్టుకోబోం కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన ఎమ్మెల్యే గంగుల గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలి అవకతవకలపై సిపిఐ విచారణ జరిపించాలన్న కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మండల కేంద్రంలోని లబ్ధిదారులకు మంత్రి పొన్నం చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 1,116 చొప్పున 60 మందికి చెక్కులను అందజేశారు. అనంతరం విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సైదాపూర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. పోతారం గ్రామంలో మొదటగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. అవసరం ఉన్న చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గత పంటకు సంబంధించిన సన్నవడ్లకు బోనస్ పెండింగ్ ఉన్నట్లయితే జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. దేశంలోనే మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని గుర్తు చేశారు. గురుకుల పిల్లలకు మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు పెంచామన్నారు. రైతులకు ఏ కష్టం రాకుండా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటోందన్నారు. తమ డబ్బుతో సన్నబియ్యం అందిస్తున్నామని చెబుతున్నటువంటి బీజేపీ ఆయా పాలిత రాష్ట్రాలలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 23 మధ్యాహ్నం కోహెడ, 24 ఉదయం అక్కన్నపేట, మధ్యాహ్నం హుస్నాబాద్, 28 ఉదయం భీమదేవరపల్లి, మధ్యాహ్నం ఎల్కతుర్తి, 29 ఉదయం సైదాపూర్, మధ్యాహ్నం చిగురుమామిడి మండలంలో రైతులకు భూభారతి అవగాహన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. రెవెన్యూ పరమైన భూ పంచాయతీ ఉండొద్దనే ఉద్దేశ్యంతో భూభారతి చట్టం తీసుకువచ్చామన్నారు. ఎస్సీ వర్గీకరణపై చారిత్రక నిర్ణయం తీసుకున్నామని, దేశంలోనే మొదటిసారి చట్టం తెచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, విశాల సహకార పరపతి సంఘం మండల అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి, ఆర్డీఓ రమేష్, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఆహారాన్ని కూడా 40% పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచడం జరిగింది. ఇలా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా రైతులకు సంబంధించి కానీ ఇతరత్ర కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మీ ఏరియాకు నీళ్ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒకటి మాత్రం మళ్ళీ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్పినారు, ఆర్డీఓ గారు కూడా బాధ్యత తీసుకొని ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ అధికారులు అందరూ ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. దయచేసి మళ్ళీ చెప్తాను, ఎక్కడ కూడా అదనపు తూకం ఉండదు. కానీ కొంత తప్ప తారుకు సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి. మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నాకు తర్వాత ఒక్కసారి దాన్ని తెల్లగా పడితే సరిపోతుంది. ఆ విధంగా ఎక్కడ కూడా మీరు అదనపు తూకం ఇయ్యద్దనేటువంటి మాట కూడా నేను సందర్భంగా కోరుతూ, మరొకసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా సన్నవటకు సంబంధించి రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది. అంటాను ఈ కేంద్రం పైసలు అని మన దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ 29 రాష్ట్రాలు ఇస్తలేరు. మన రాష్ట్రంలో ఇస్తుంటే కూడా ఈ పైసలు మాయంటే మనం ఏం చేస్తాం? వీటికే కూడా ఈ పైసలు కడతారు. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల లెక్క మీకు అంత కానీ. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. సైదాపూర్ మండలం సోమారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. వరి ధాన్యాన్ని తేమ శాతాన్ని చూసి ధాన్యాన్ని
మంత్రి పొన్నం తూకం వేశారు. సోమవారం గ్రామానికి మొదటిసారి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్కు ధన్యవాదాలు తెలిపారు. హమాలీలు, ఐకేపీ మహిళా సంఘాలకు మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. ధాన్యం కొనుగోలు, అదనపు తూకం వేయరాదని అధికారులను హెచ్చరించారు. అనంతరం గ్రామంలో ఉన్న పలు సమస్యలపై గ్రామస్తులను అడిగి ఆరా తీశారు. గ్రామంలో మంచినీటి సమస్య రాకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. కాంగ్రెస్ను కూల్చే పనిచేసి ఆ పాపాన్ని కూడగట్టుకోబోమని తేల్చి చెప్పారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల్లో తప్పు లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్కు ఇచ్చిన అధికారమని, మంచి పరిపాలన కొనసాగించాలని కోరుకుంటారని చెప్పారు. ప్రజల భావాన్ని మాత్రమే కొత్త ప్రభాకర్ చెప్పినట్లుగా భావిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుంగిపోయిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో దేశ విదేశాలను ఆకర్షించేలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్కు సొంత పార్టీ నేతలతోనే ముప్పు ఉందన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి చాలామంది రావచ్చు, మాట్లాడతారు, కానీ మాకు మాత్రము ఈ ప్రభుత్వం కూల్చాల ఆలోచన లేదు. మాకు ఆ పాపం మేము కూడగట్టుకోము. మేము వాస్తవంగా ప్రభాకర్ రెడ్డి గారికి ప్రజలు పోతున్నారు, మా దగ్గర ప్రజలు వస్తుంటారు కావచ్చు, ప్రజలు వస్తుంటారు. ఈ ప్రభుత్వం మీద ఎవరి కోపం ఉండడంగా ఆ రకంగా మాట్లాడడంలో తప్పులేదు. కానీ మాకు మాత్రము మా కేసీఆర్ డైరెక్షన్ ప్రకారం 5 సంవత్సరాల కోసం వాళ్ళు ఎన్నిక కాబడ్డారు. ప్రజలు ఇచ్చిన వాళ్ళకి అధికారం కాబట్టి 5 సంవత్సరాలు మంచి పరిపాలన చేసేయాలని కోరుకుంటాం. మా కేసీఆర్ అదే కూడా దీవిస్తాడు. మంచి పరిపాలన చేయాలి రేవంత్ రెడ్డి అని కోరుకుంటాడు. మంచి పరిపాలన చేస్తలేదు కాబట్టి ప్రజల తిరుగుబాటు, ప్రజల భావాన్ని ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతుంది, వేరేం లేదు. వాస్తవం కాదా? మరి రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోలేదా? ఎందుకు నమ్మకం పోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద? ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబే నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, విదేశాల నుంచి వచ్చి ఎందుకు పెట్టుబడి పెట్టారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ నుంచి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు డెవలప్ చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండ్రు. మరి ఎందుకోసం కేసీఆర్ పోగానే ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోయింది? అంటే నమ్మకం లేదా? నమ్మకం లేదు, నమ్మకం కోల్పోయింది. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్తో పాటు తుమ్మనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి సందర్శించారు. తూకం యంత్రాలు, తేమ యంత్రాలు పనితీరును పరిశీలించారు. కల్లాల వద్ద సన్నాలు, దొడ్డు రకం ధాన్యాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలని సూచించారు. సేకరించిన వివరాలను మిల్లింగ్కు పంపే ధాన్యం వివరాలకు సంబంధించిన రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. నిర్దిష్ట తేమ శాతానికి రాగానే ధాన్యం కొనుగోలు చేయాలని, సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఓఆర్ఎస్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మెడికల్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీఓ సునీత, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈఓ సౌమ్య ఉన్నారు.
పోషణ పక్షోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ, చేతుల పరిశుభ్రత, మిషన్ భగీరథ, నీటి ప్రాధాన్యత ప్రయోగం వంటివి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసిన చిన్నారులకు ప్రీ స్కూల్ సర్టిఫికెట్లు అందజేశారు. అంగన్వాడీ చిన్నారులు, పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన కూరగాయల సంతను పరిశీలించి వారి నుండి కూరగాయలను కొనుగోలు చేశారు. అనంతరం శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. 25 మంది గర్భిణులకు శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమాధికారి సబిత, మెప్మా పీడీ వేణుమాధవ్, అధికారులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకం కోల్పోయిందని, ఈ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా నష్టం చేసిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, బద్దిపల్లి గ్రామాలలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. స్థానిక రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన వడ్లను తీసుకుని వచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. మల్కాపూర్ గ్రామాన్ని నగరపాలక సంస్థలో విలీనం చేయడంతో ఉపాధి కోల్పోతున్నామని ఎమ్మెల్యే గంగులకు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. ఏప్రిల్ మొదటి 2 వారాలలో వరి పైరుకు చివరి తడినీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రభుత్వం నీరు అందించక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన వరి పంటకు 500 రూపాయల బోనస్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ఉండేవని గుర్తు చేశారు. నగర ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్శంకర్, బీఆర్ఎస్ పార్టీ కొత్తపల్లి మండల శాఖ అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, కొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలతా మహేష్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పటికీ రైతులలో కూడా చాలా అయోమయంలో గురవుతున్నారు చాలా. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో, ఈ కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా నాట్లు వేస్తారు. సో దానికి అనుగుణంగా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఒక వెట్టింగ్ ఎక్స్ట్రా ఆడుతారు వాళ్ళు. ఏప్రిల్ మొదటి వారం నుంచి 2వ వారం మధ్యలో ఒక వెట్టింగ్ ఇస్తే పుట్టకొచ్చిన పంట మొత్తం కూడా చేతికి వస్తుంది ఒక భావన ఉండే. ప్రతిసారులంగా ఎక్కడైతే లేట్గా వేసిన క్రాప్కు మేము ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎన్నిసార్లు అధికారులు మొత్తుకున్నా, ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడినా కూడా చివరి తడి మాత్రం అందించలేకపోయారు. తద్వారా మొగ్దుంపూర్ ప్రాంతంలో కానీ, తద్వారా చెర్లబూత్కూర్ ప్రాంతంలో కానీ, చామలి ప్రాంతంలో కానీ మొత్తం చేతికొచ్చిన పంట ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దిగుబడి సగానికి సగం పడిపోయింది. ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సరైన టైంలో నీళ్ళు అందియక, ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్ళు అందియక చాలీ నీళ్ళతోటి పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు మాకు గుర్తున్నాయి. రైతులు మేము చివరి పంట నీళ్ళు ఇస్తా అంటే రైతులు వద్దనేవారు. ఈసారి మీరు తడిస్తే మా వరికోత మిషన్లు భూమిలో దిగే పరిస్థితి లేదు, పంటలు మా యొక్క పొలంలో దిగే పరిస్థితి లేదు, వద్దు అని మమ్మల్ని నిలదీసే పరిస్థితి వస్తుండే. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? నీళ్లు లేక బీళ్లు వారిపోతున్నాయి చివరి తడి అంటక. సో ఎవరైతే రైతులు చివరి తడి అందక సగానికి సగం దిగుబడి చేతికి రాని పంట వారిని రైతులందరూ ప్రభుత్వం ఆదుకోవాలి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామాన్ని నగరపాలక సంస్థలో విలీనం చేయవద్దని పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు మొరపెట్టుకున్నారు. విలీనం చేయడం తద్వారా ఉపాధి హామీ కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గంగుల స్థానిక మహిళకు మధ్య అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గంగులతో సదరు మహిళ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు రాలేదని, సబ్సిడీ గ్యాస్ అందడం లేదని ఆరోపించింది. అంతేకాకుండా తులం బంగారం ఇవ్వడం లేదని, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఎమ్మెల్యే గంగులకు మొరపెట్టుకుంది. స్పందించిన గంగుల తాను మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు బాగు చేశానని, రైతు బంధును ఎప్పటికప్పుడు అందించానని సదరు మహిళకు చెప్పారు.
అన్నారు మళ్ళా ఏమని ఎట్లా ఇక మేము మరి రవీంద్ర రెడ్డి 2,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చిండా ఏది లేదు స్కూటీ అసలుకే బిడ్డపల్లి చేసిన ఎవరైనా చేయలేదు బంగారం ఇస్తుండా వచ్చిందా తులం బంగారం అందులో ఏమి నేను ఏమన్నా ఏమి మధ్య నీళ్ళ చక్కయి ఈ నీళ్లు ఆ కాలమే అట్లయింది నీళ్ళు లేవు నేను ఉన్నప్పుడు ఎట్లా వచ్చినావు నీళ్ళు వచ్చినాయి పంట ఎంత బాగుంటుండే రోడ్లు ఎంత మంచి చేసుకున్నాం ఎంత మంచి రోడ్లు వాళ్ళ ఇంటి ముందుకు పెద్ద రోడ్ వేసిరా మీరు రోడ్ వేసిన కోటి 30 లక్షలు అదే మీ ఇంటి మీకు ఎస్సీ కాలం మొత్తం పెద్ద రోడ్డు నేనే ఇప్పుడు రోడ్డు నడుతున్నాయా ఏం లేవు అయిపోయింది తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చిండు వీళ్ళు చేతితో పెట్టినాము వీళ్ళు నాశనం చేస్తాం ఏదైనా కానీ పెంచుడే ఈ గ్యాస్ ఏమైంది నీళ్లు పడుతున్నాం ఏంటి గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పరీక్షను రద్దు చేయాలని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 654 మంది అభ్యర్థులకు ఒకే సిరీస్లో ఈక్వల్గా మార్కులు వచ్చాయని ఆరోపించారు. రాములు నాయక్ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నానని టీఎస్పీఎస్సీ మల్టీ జోన్లో నెంబర్ 1 ర్యాంక్ రాములు నాయక్ కోడలకు వచ్చిందన్నారు. తన కోడలు 18 గంటలు చదివిందని రాములు నాయక్ చెప్పగా ఆ అమ్మాయి మాత్రం కేవలం 5 గంటలే చదివానని చెప్తోందన్నారు. వీరిద్దరిలో ఎవరి మాటలు నమ్మాలో తెలియడం లేదన్నారు. రాములు నాయక్ కోడలకు గాంధీ భవన్ నుండి ముందే ఎగ్జామ్ పేపర్ వచ్చిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కోఠి ఉమెన్స్ కళాశాలలో ఖచ్చితంగా ఎగ్జామ్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఒక అమ్మాయి రీకౌంటింగ్ అడిగితే 60 మార్కులు తగ్గాయన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వమని దుయ్యబట్టారు. బండి సంజయ్ ఈ అంశంపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. సిబిఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డితో లాలూచి ఉండడం కారణంగానే ఎవరూ మాట్లాడడం లేదన్నారు. 10 మంది ఎక్స్ట్రా ఉన్నవారిలో రాములు నాయక్ కోడలు ఖచ్చితంగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మొన్న హైదరాబాద్లో మాట్లాడి చేసిన గ్రూప్ 1 ఎగ్జామ్కి అతిపెద్ద కుంభకోణం ఈ రాష్ట్రంలో జరిగింది. వందలాది కోట్ల రూపాయలు చేతులు మారినాయని మొన్న నేను చెప్పింది. నిన్న వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఖచ్చితంగా అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువత దీన్ని గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా సూటిగా నిన్న ప్రశ్న అడిగినాం. ఇలా వాళ్ళ వెబ్ నుంచి రిలీజ్ చేసిన డేటా 21,093 మంది ఎగ్జామ్ రాస్తే 21,103 మంది రిజల్ట్ ఎట్లా ఇచ్చిర్రు అని మేము అడిగినాం. ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టుర్రి, వీళ్ళని ప్రశ్నించుర్రి తప్పితే ఉట్టిగా మేము ఆరోపణ చేస్తలేము. అలాగే ఈరోజు టీఎస్పీఎస్సీలో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. మాకు అన్యాయం జరిగింది. కొంతమందికి లబ్ధి పొందిండ్రు. నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఒకవేళ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ జరిగితే మాకు కూడా ఉద్యోగాలు వచ్చేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల దగ్గరికి అప్రోచ్ అవుతుంది. నిజంగానే రేవంత్ రెడ్డి గారు నిజంగా ట్రాన్స్పరెన్సీగా పరిపాలన చేయాలనుకున్నప్పుడు కౌశిక్ రెడ్డి ఆరోపణల మీద నిజాలు తెలిసేందుకు ఈరోజు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. అంటే అన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తారు కదా, మరి దీని మీద ఎందుకు వేయరు? ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది కదా. కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ సీజేతో వేయించినావు. ఏ చిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిన అన్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది కదా. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న తనపై మాజీ కార్పొరేటర్ ప్రోద్బలంతో అధికారులతో దాడులు చేయిస్తున్నాడంటూ కరీంనగర్లో ఒక మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని భగత్ నగర్ చౌరస్తాలోని ఆవకాయ టిఫిన్స్ యజమాని మునిపల్లి పనీత గత 4 సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అకస్మాత్తుగా మున్సిపల్ అధికారులు తమపై దాడులు చేశారని ఆరోపించింది. ఈ వ్యాపారంతో 30 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నానని, కానీ మున్సిపల్ అధికారులు మాజీ కార్పొరేటర్ కక్షగట్టి వేధిస్తున్నారని తెలిపింది. ఇప్పటికే 5 సార్లు తమ టిఫిన్ సెంటర్ పైన దాడులు చేశారని చెప్పింది. ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ల పేరిట వేధిస్తున్నారని, ఉన్నతాధికారులతో మూకుమ్మడిగా వచ్చారని తెలిపింది. తన ఆవకాయ టిఫిన్ సెంటర్ను మూసివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. ఇట్టి విషయంపై నగరపాలక సంస్థపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. గత 4 సంవత్సరాలుగా కూడా కోవిడ్కి బిఫోర్ నుండి ఆవకాయ టిఫిన్స్ అండ్ క్యాటరర్స్ని కరీంనగర్లో రన్ చేస్తున్నాను. దాని ద్వారా ఒక 30 మందికి ఉపాధి ఇవ్వడంతో పాటుగా మెయిన్గా ఎవరైతే విమెన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ఒక ఆర్గనైజేషన్ ద్వారా నేను శ్రీ సేవా మార్గ్ ద్వారా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు తీసుకొని దాని ద్వారా వచ్చిన డబ్బును కూడా నేను పేద పిల్లలకి ఇచ్చి ఒక 8 సంవత్సరాలు బకెట్ ఛాలెంజ్ ద్వారా పేద పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇచ్చి
కరీంనగర్లో ఒక ట్రెడిషనల్ ఫుడ్ కోర్ట్ని రన్ చేయాలి, ముందు తరాలకి మిల్లెట్తో ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో 4 సంవత్సరాలుగా కూడా నేను జ్యోతినగర్లో ఆవకాయ టిఫిన్స్ని రన్ చేస్తున్నాను. ఈ 4 సంవత్సరాలుగా లేని ప్రాబ్లం నేను ఎప్పుడైతే భగత్ నగర్లో గత సంవత్సరం ఆగస్టులో ఇక్కడ ప్రారంభించానో, ఇక్కడ మున్సిపల్ వాళ్ళ ద్వారా కానివ్వండి, ఇక్కడ ఉన్న ఎక్స్ కార్పొరేటర్ ద్వారా కానివ్వండి, మాకు అనేక రకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ఆగస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా ఒక 5 టైమ్స్ ఇక్కడ మా దగ్గరికి దాడికి వచ్చారు మున్సిపల్ వాళ్ళు. వాళ్ళందరినీ ఎదుర్కొని నేను అన్ని సర్టిఫికేట్స్ చూపెట్టి మేము జెన్యూన్గా వర్క్ చేస్తున్నాము, మా దగ్గర ఫ్రోజన్ ఐటమ్స్ ఏమీ ఉండవు, కేవలం ఒక 3 రూమ్లలో ఇవి ఒక 10 మందికి ఉపాధినిస్తూ నేను ఇక్కడ రన్ చేస్తూ ఉంటే డిజాస్టర్ వాళ్ళు కానివ్వండి, అమర్ అనే వ్యక్తి కానివ్వండి, ఫుడ్ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఛార్జ్ షీట్లో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కరీంనగర్లోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోనియా, రాహుల్లపై బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మోడీ నేతృత్వంలో పనిచేస్తున్న ఈడీ, రాహుల్, సోనియాపై కేసులు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. స్వతంత్ర ప్రతిపత్తి గల ఈడీ బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. నచ్చని వారిపైన కేసులు పురమాయించడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మీద మరి ఈడీ ప్రత్యేక శ్రద్ధతో మరి మోడీ గారి ఆధ్వర్యంలో, మోడీ గారి డైరెక్షన్లో మరి ఈడీని అడ్డుపెట్టుకొని మరి ఈరోజు హెరాల్డ్ పత్రికా సందర్భాన్ని పురస్కరించుకొని కేసు పెట్టడమే కాక ముద్దాయిలనే విషయంగా నిర్ధారించే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో దాన్ని ముక్తకంఠంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారతదేశం అంతా కలిసి ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి మోడీ గారికి ఒక సూచన చేస్తూ ఉన్నారు. మోడీ గారు ఈడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ, కానీ ఎందుకు దాన్ని ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అలా మీ ఇష్టం వచ్చిన నాయకుని మీద ఇష్టం వచ్చినప్పుడు వారిని ప్రేరేపించి ఈడీని ముందుకు తీసుకొచ్చి కేసులు పెట్టిన ప్రయత్నం చేసే భాగంగా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. నిజంగా ఈడీ స్వతంత్ర ప్రతిపత్తిగా చేసే సంస్థను ఎందుకు ప్రభుత్వ చేతిలో తీసుకొని తద్వారా ఈడీకి చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. ప్రపంచంలోనే మంచి పేరున్న ఈడీ సంస్థకు ఈ మార్చి 27వ తేదీన వెలువడిన ఇండియన్ ఆర్మీ, నేవీలో ఫలితాల్లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించారని చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి అన్నారు. రేకుర్తిలోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను సతీష్ రెడ్డి అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియన్ ఆర్మీలో 113 మంది విద్యార్థులు, ఇండియన్ నేవీలో 16 మంది ఉత్తమ ప్రతిభను కనబర్చి ఉద్యోగాలు సాధించారని చెప్పారు. మొత్తం 129 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. యువతలో డిఫెన్స్ ఉద్యోగాలపై ఆసక్తి కనబరుస్తున్నారని, తమ సంస్థ ద్వారా జాతీయ భావాలను పెంపొందిస్తూ అత్యుత్తమ శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. మారుతున్న అభ్యర్థుల ఎంపిక విధానానికి అనుగుణంగా విద్యార్థులను శారీరకంగా, మానసికంగా పరీక్షల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ ఏడాది సైతం అమ్మాయిలకు ప్రత్యేక క్యాంపస్లో డిఫెన్స్ ఉద్యోగాలకు కోచింగ్ ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. 2025 మార్చి 27న వెలువడినటువంటి ఇండియన్ ఆర్మీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఆర్మీ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్ విభాగంలో 113 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అదేవిధంగా ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ విభాగంలో 16 మంది విద్యార్థులు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి మొత్తంగా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఈ 2025 మార్చిలో వెలువడిన ఫలితాల్లో 129 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు వెళ్ళడం జరుగుతుంది. మంచి ప్రణాళికబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా మనం ఒక ఉద్యోగం సాధించవచ్చు అనే విధంగా వాళ్ళకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళకు ప్రతి విషయంలో మన లెక్చరర్స్ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్లో జాబ్ సాధించవచ్చు అనే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ ఒక మంచి ఉద్యోగం సాధించేలాగా తీర్చిదిద్దినటువంటి మన అధ్యాపకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు కావచ్చు, మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో ఇక్కడికి విద్యార్థులను పంపించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం సిస్టమేటిక్
కరీంనగర్ మండలానికి చామనపల్లి చొక్కారావు పేరుతో నామకరణం చేయాలని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో సిపిఐ పార్టీ కరీంనగర్ మండల 8వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. మండల సిపిఐ కార్యదర్శి సాయవేణి రాయమల్లు అధ్యక్షత వహించగా మర్రి వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం భూమి లేని నిరుపేదల కోసం అనేక ఉద్యమాలు చేసి తన ప్రాణాన్ని పార్టీకి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి చామనపల్లి చొక్కారావు అని కొనియాడారు. ఈ గ్రామంలో పుట్టడం ప్రజల అదృష్టమని తెలిపారు. చొక్కారావు నేటి యువతకు విద్యార్థులకు ఆదర్శనీయుడని తెలియజేశారు. ఈ ప్రాంత ప్రజలను నిజాం రజాకార్ల చెర నుండి రక్షించాడని గుర్తు చేశారు. నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు నల్వాల సదానందం, మాజీ సర్పంచ్ ఐలయ్య, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ మండలం స్టార్ట్ అయింది మహాసభ. ఈ రోజు ఇప్పుడు రామడుగు మండలంలో గ్రామ శాఖలు ఉన్నవి. రేపు 20 మళ్ళీ 18 నాడు నగర పార్టీ మహాసభ ఉంది. 22 నాడు జమ్మికుంట ఉంది. 26 నాడు అదేవిధంగా హుజురాబాద్ ఉంది. ఈ నెలలో అంటే మే 15 వరకు ఈ జిల్లాలో ఉన్న గ్రామ శాఖలు మండల మహాసభలు పూర్తి చేసుకొని జిల్లా మహాసభలకు వెళ్ళి ఆ రాష్ట్ర మహాసభలకు వహిస్తూ పెద్ద ఎత్తున ఈ యొక్క గత చరిత్రను మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ మన ప్రయత్నం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అనేక సమస్యలు మున్సిపల్ కార్పొరేషన్ అయింది. కొన్ని గ్రామాలు మొత్తం విలీనమైనవి. మిగతా గ్రామాలు ఇది గ్రామంలో ఉన్నది. ఈ గ్రామం రూరల్ కరీంనగర్ రూరల్ అని, కరీంనగర్ టౌన్ అని, ఇంకోటి అని ఈ పెట్టడం కాదు. న్యాయంగా మీరు ఒక ప్రతిపాదన వచ్చింది. వారి నాయకత్వం వహించాలి. కమ్యూనిస్టు పార్టీ కుటుంబ సభ్యులుగా ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా ఒక పెద్ద గౌరవం. కమ్యూనిస్టులు అంటే నీకు ఉండే గౌరవం చాలా గొప్పది. అనేక పార్టీలు పుట్టిపోయినాయి అంటే తెలుగుదేశం వచ్చింది ఉన్నదా మన రాష్ట్రంలో? లేదు. ప్రజారాజ్యం వచ్చింది ఉన్నదా? పోయింది. ఈనాడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. అది ఉందా? పోయింది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారం వచ్చే పరిస్థితి కొనసాగదు. గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. ఒక ప్రాంతీయ పార్టీ వ్యక్తుల మీద నడిచే పార్టీలు ఏవి కూడా కొనసాగే. ఆ వ్యక్తి ఒక్కసారి ఓడిపోయిందంటే మళ్ళా రాజ్యం రాదు. తెలుగుదేశం రాష్ట్రంలో ఒకసారి పోయిన తర్వాత రాలే. చదువుల నిలయంగా సామాజిక సేవా రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వాగేశ్వరి డిగ్రీ పీజీ కళాశాల నిలుస్తోందని కళాశాలల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డైమండ్స్ ఆఫ్ వాగేశ్వరి యూ డిడ్ ఇట్ అవార్డ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బద్దిపల్లి, కమాన్పూర్ గ్రామాలలో 7 రోజుల ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిర సమావేశాలలో పాల్గొన్న వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అడ్మిషన్లలో టాప్ 10 కళాశాలలో వాగేశ్వరి కళాశాల టాప్ 3లో ఉండడం గర్వంగా ఉందన్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలలో ఎంతో మందికి వివిధ క్లబ్బుల రూపంలో విద్యార్థులు సాయం అందిస్తున్నారని చెప్పారు. తద్వారా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. చదువుల్లో యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకులను సాధించడం గొప్ప విశేషమన్నారు. అలాగే క్రీడా రంగాలలో సైతం ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ సతీష్ గౌడ్, లింగమూర్తి, వెంకటరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ చెన్నమల్ల చైతన్య, రమణ, ప్రసాద్, యువ నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి, అధ్యాపకులు సత్యనారాయణ, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఒకసారి కంపల్సరీ తన లైఫ్ లో 100% విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఉన్నాను అనేది ఫింగర్ ఎప్పుడు కూడా మనకి పైనకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నార్మల్ గా మనకు ఇంతకుముందు చెప్పినట్టు వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ దేనిలో అయినా కానివ్వండి, అడ్మిషన్ లో కావచ్చు, రిజల్ట్స్ లో కావచ్చు, స్ట్రెంత్ లో కావచ్చు, ప్లేస్మెంట్స్ లో కావచ్చు. మీ కమింగ్ డేస్ లో మోస్ట్ నాకు తెలిసినంత దిస్ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ద మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా మనం పెద్ద ఎత్తున, అంటే చాలా పెద్ద ఎత్తున మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ అంటే ఆల్మోస్ట్ శాతవాహన యూనివర్సిటీకి ఎన్నైతే కంపెనీస్ వస్తాయో ఆల్ కంపెనీస్ మన వాగేశ్వరికి విత్ ఇన్ షార్ట్ టైంలో మన కంపెనీస్ వస్తున్నాయి. చాలా పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. పెద్ద ఎత్తున మనం మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ ఎప్పుడు కూడా, అంటే మన కాలేజ్ హిస్టరీలో ఎప్పుడు కూడా కండక్ట్ చేయనంత ప్లేస్మెంట్ డ్రైవ్ని మనం ఈ సంవత్సరం మనం కండక్ట్ చేస్తున్నాం. అదే మన కాలేజీ వేదికగా, అంటే మన కాలేజీ వేదికగానే మన కాలేజీలో ప్లేస్మెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది కూడా. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే
ఈరోజు మనం ఈ ట్రావెల్లో అంటే నేను కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కూడా ఆమె 117 స్టూడెంట్స్ అంటే 17 మంది కాలేజ్ స్టూడెంట్స్తో స్టార్ట్ అయ్యి ఈరోజు 4500 స్టూడెంట్స్లో తెలంగాణలో టాప్ లెవెల్లో మీరు ఉంచగలిగారు కాలేజ్. సంక్షేమ హాస్టళ్ల అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు. నగరంలోని బీసీ సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 3 నెలల మెస్ ఛార్జీలు 3 సంవత్సరాలుగా అద్దె భవనాల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. తద్వారా యజమానులు సంక్షేమ హాస్టళ్లను ఖాళీ చేసే విధంగా హాస్టళ్లపైన ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బీసీ సంక్షేమ హాస్టళ్లకు అద్దె భవనాలు బిల్లులు చెల్లించాలని కోరారు. గత 5 నెలలుగా డైట్ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టల్ వార్డెన్లు వారి యొక్క జీత భత్యాల నుండి హాస్టళ్లను నెట్టుకు వస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లగోని శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు నార్ల శ్రీకాంత్, భార్గవ్, సూర్య, అశ్విన్ గౌడ్, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ హాస్టళ్ల అద్దె కిరాయి బిల్లులను వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు బీసీ సంఘ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నటువంటి సంక్షేమ హాస్టళ్ల బిల్లులను చెల్లించకపోవడం వల్ల భవన యజమానులు సంక్షేమ హాస్టళ్లపై ఒత్తిడి తీసుకొచ్చి ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళను కోరడం జరుగుతోంది. ఈ వార్షిక పరీక్షలు జరుగుతున్నటువంటి సమయంలో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. గత 5 నెలలుగా డైట్ ఛార్జీలు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కరీంనగర్లోని కొత్తపల్లి రెడ్డి రామయ్యపల్లి గ్రామంలో అడిగుప్పల సువర్ణ మురళి చేనేత కార్మికుని గృహంలో కాంగ్రెస్ నాయకులు సన్నబియ్యంతో భోజనం చేశారు. సన్నబియ్యంతో వడ్డించిన భోజనాన్ని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పొన్నం సత్యనారాయణ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు వడ్డించారు. సన్నబియ్యం పథకంతో పేద ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పొన్నం సత్యం గౌడ్ అన్నారు. పేద ప్రజలు 2 పూటల కడుపు నిండా భోజనం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, చిల్క హనుమంతరెడ్డి, బోగ రాజేశం, ఎర్రం కనకారెడ్డి, దుబ్బాసి కుమార్, పొన్నం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెల నుంచి సన్న బియ్యం వస్తున్నాయి. ఇంతకు ముందు దొడ్డు బియ్యం వచ్చేటి అవి తినకపోతుంది. సన్న బియ్యం చేయబట్టి ఇప్పుడు పిల్లలు కానీ మేము కానీ మంచిగా తింటున్నాం. కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది, ఎటల్ని వెళ్ళిన బస్సు ఫ్రీ. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుంది. సిలిండర్ సబ్సిడీ వస్తుంది. చాలా బాగుంది, బాగా చేస్తుంది. పుస్తకాలు లేకుండా ప్రయోగాత్మక అధ్యయన విధానాన్ని బన్సల్ క్లాసెస్ ద్వారా ప్రవేశపెడుతున్నామని బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజీ చైర్మన్ ప్రొఫెసర్ శివకుమార్ అన్నారు. నగరంలోని రేకుర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన బన్సెస్ క్లాసెస్ కళాశాలలో బ్రోచర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంచే విధంగా ఇట్టి తరగతులు రూపొందించామని చెప్పారు. రోజుకు 45 ప్రశ్నల ద్వారా సబ్జెక్టు వారీగా మౌలిక అవగాహన పెంపొందింపజేసేలా ప్రత్యేక ప్రణాళిక అమల్లోకి తెచ్చామన్నారు. ఐఐటి, జేఈఈ, నీట్, శాట్ లాంటి పరీక్షలకు ప్రత్యేక ప్రోగ్రాంలు ఉంటాయన్నారు. కరీంనగర్ విద్యార్థులకు ఇది అరుదైన అవకాశమని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శివకుమార్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఈ క్యాంపస్ యాక్చువల్గా ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే సార్, బేసికల్లీ ఐఎమ్ an IITian from IIT Kanpur. I did mechanical engineering. Then in MTech I did production, and then later on I have done PhD in physics. Then last 12 years kelli I worked for Sri Chaitanya, for Narayana and Ellen Kota also. Anni top management look I have been worked up. Then later on I thought that ki manakantu okati kottaga undala, mana districts lo manam development cheyali. Why our students couldn't get IITians? కాలేకపోతారా అని చెప్పి ఆలోచించి వీ స్టార్టెడ్ ఇన్స్టిట్యూట్. అంటే ఈ అటాచ్మెంట్ ఎట్లా వచ్చిందంటే నాకు వాళ్ళందరితోని కోవిడ్ టైంలో ఐ కేమ్ బ్యాక్ టు మై హోమ్ టౌన్ సార్. 2021 కోవిడ్ టైంకి వచ్చి ఇక్కడ చేసి, మాది ఊట్నూరు సార్ యాక్చువల్గా, ఆదిలాబాద్ డిస్టిక్. సో కోవిడ్ టైంలో ఐ హ్యావ్ బీన్ కేమ్ బ్యాక్ హియర్. అప్పుడు మా అక్కడ చదివే పిల్లలందరూ ఇక్కడ అంటే మాకు వచ్చి అక్కడ క్లాసులు వింటుండే. దెన్ వాట్ ఐ డిడ్ దేర్ ఈజ్, ఈ అంతా సిలబస్ అంతా క్లోజ్ చేయకుండా కావాల్సిందే వాళ్ళకి నేర్పించి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్లో వాళ్ళకి చేసి వీ హ్యావ్ బిన్ క్రాక్ 200+ IITians ఓన్లీ మా ఊరికెళ్ళే తయారు చేసినాం లాస్ట్ 4 yearsలో.
కరీంనగర్లోని టూ టౌన్ పోలీసులు పలు నేర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని గీతాభవన్ చౌరస్తాలో టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, ఓపెన్ డ్రింకింగ్, బెట్టింగ్ యాప్స్, హనీ ట్రాప్, అన్నోన్ లింక్స్తో పాటు సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించారు. టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇట్టి అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డితో పాటు ఎస్ఐ చిన్నానాయక్, కానిస్టేబుల్ కృష్ణ, హోంగార్డు నర్సయ్య, రాకేష్, తిరుపతి, విజయేందర్ రెడ్డి, రవీందర్, జ్యోతి, యువకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. వింటున్నారా క్రిప్టో కరెన్సీ అని బిట్ కాయిన్ అని మనకు తెలియకుండా వింటూనైతే ఉంటాం. వాడు పెట్టిండట వీడు పెట్టిండట అని చెప్పేసి ఇదంతా ఒక పెద్ద ఫేక్. వాడు కంపెనీ ఎత్తేయడమే, దాంట్లో ఏం లేదు. నీతోటి కావాల్సినంత లాక్కొని వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే జస్ట్ మన ఫస్ట్ వాట్సాప్లో వాళ్ళు ఇన్స్టాలోకి వెళ్ళి కానీ ఫేస్బుక్లో కానీ డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ మనకి షేర్ చేస్తారు. ఒక అమ్మాయి కానీ మోడల్ కానీ ఇంకోటి వాళ్ళు చేసిన తర్వాత నీతో గుడ్ మార్నింగ్ అని గుడ్ ఈవినింగ్ అట్లా ఇట్లా మెసేజ్ చేసి ఫస్ట్ కనెక్షన్ ఫ్రెండ్లీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఇట్లా ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అనే రకంగా ముందట వచ్చేది మాత్రం అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తారు మనీ మనం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మీకు వీడియో కాల్ కూడా చేస్తారు. మీకు మంచి అమ్మాయి వీడియో కాల్ చేసింది మాట్లాడుతుంది అనే రకంగా నువ్వు కూడా మోసపోతావు. అది ఇంత మంచి అమ్మాయి చెప్పింది వాళ్ళే పెట్టగలేని నేను పెడితే తప్పేమున్నది అనే రకంగా కూడా అట్రాక్ట్ అవుతాం. కొన్ని పెట్టుబడి స్టార్ట్ చేస్తాం. పెట్టిన తర్వాత ఇట్లనే సమ్ అమౌంట్ నీతోటి లాక్కున్న తర్వాత నీకు రిటర్న్ ఇవ్వమని నువ్వు అడిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది నువ్వు మోసపోయిన అనే విషయం నీకు అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు నీకు ఏ విషయం తెలియదు. కాబట్టి ఇటువంటివి మీరు నమ్మకండి. ఇంకోటి ఈ కొన్ని యాప్స్ చూడండి. ఏప్రిల్ 19వ తేదీన జరగబోయే అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నికలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు సుద్దాల లక్ష్మణ్, సముద్రాల అజయ్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ యువజన సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసి విజయవంతం చేసిన దళిత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గజ్జలకాంతం ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీన వర్క్షాప్ వద్ద గల ఫంక్షన్ హాల్లో నూతన ఎన్నికలు జరుగుతాయన్నారు. 16 మండలాలకు సంబంధించిన దళిత సంఘ నాయకులు హాజరై ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా అంబేద్కర్ యువజన సంఘం పనిచేస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో సుద్దాల లక్ష్మణ్, సముద్రాల అజయ్, గోష్కి శంకర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న ఏదైతే జయంతోత్సవాలు ఉన్నాయో బాబు జగజీవన్ రావు గారి జయంతోత్సవాలకి మరియు మొన్న 14వ తారీఖు నాడు జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు 2 ఉత్సవాల కమిటీలకు కూడా చైర్మన్గా వ్యవహరించారు కవంపల్లి సత్యనారాయణ గారు, మానకొండూరు శాసనసభ్యులు. మరి వారి ఆధ్వర్యం లోపల 2 జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ జయంతి ఉత్సవాలకు మొన్న జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవానికి జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి దళిత ప్రజానీకానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరియు అదేవిధంగా బాబు జగజీవన్ రావు జయంతోత్సవానికి కూడా హాజరైనటువంటి దళిత ప్రజానీకానికి జైభీంలు. మరియు ముఖ్య విషయం ఏంటంటే జగజీవన్ రామ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలకు సంబంధించి మరి దాన్ని విజయవంతం చేసినందుకు చైర్మన్ గారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, అలాగే ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులకు, ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ నెల 19వ తారీఖున కరీంనగర్లోని జిఏకే గార్డెన్లో గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు గజ్జలకాంతం గారి ఆదేశాల మేరకు మరి ఈ నెల 19వ తారీఖు నాడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు మరి అందులో జిల్లా నూతన కార్యవర్గాన్ని, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి 16 మండలాలకు సంబంధించిన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఎన్నికల్లో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.